హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ గణేష్ చతుర్థి అనమాట. సో మా ఫ్రెండ్ వైష్ణవి పొద్దున్నే లేచి పూజ చేసి ఈ ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసింది. మేము కూడా దేవుడికి దండం పెట్టుకుని ప్రసాదం తినేసి ఇవాళ యూనివర్సల్ కి వెళ్దాము అని స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ మేము కెంబంగన్ ఎంఆర్టీ దగ్గరకు వచ్చేసాము. యూనివర్సల్ స్టూడియోస్ ఉండేది సెంతోజా ఐలాండ్ లో. సో సెంతోజా ఐలాండ్ కి వెళ్ళాలి అంటే ఏ ఎంఆర్టీ తీసుకున్నా హార్బర్ ఫ్రంట్ ఎంఆర్టీకి రావాలి. మేమైతే కెంబంగన్ లో ఎక్కి ఓట్రమ్ పార్క్ ఎంఆర్టీలో దిగాము. అక్కడ పర్పుల్ లైన్ కి చేంజ్ అయ్యి హార్బర్ ఫ్రంట్ కి అయితే వచ్చేసాము. అక్కడి నుంచి ఇప్పుడు సెంతోజా ఐలాండ్ కి వెళ్ళిపోదాము. సెంతోజాకి వెళ్ళాలి అంటే 2 ఈజీ వేస్ ఉన్నాయి. ఒకటేమో సెంతోజా ఎక్స్ప్రెస్, ఇంకొకటేమో కేబుల్ కార్. సెంతోజా నుంచి బ్యాక్ రావడానికి కూడా అవే 2 వేస్. మేమైతే వెళ్ళేటప్పుడు ఎక్స్ప్రెస్ తీసుకుంటున్నాము అండ్ వచ్చేటప్పుడు నైట్ లైట్స్ బాగుంటాయి కాబట్టి కేబుల్ కార్ లో వద్దామని డిసైడ్ అయ్యాము. హార్బర్ ఫ్రంట్ ఎంఆర్టీ స్టేషన్ నుంచి బి ఎగ్జిట్ తీసుకుంటే కేబుల్ కార్ కి వెళ్తాము అండ్ ఈ ఎగ్జిట్ తీసుకుంటే సెంతోజా ఎక్స్ప్రెస్ మోనోరైల్ కి వెళ్తాము. మేమైతే ఈ ఎగ్జిట్ తీసుకుని వివో సిటీ మాల్ లో 3rd ఫ్లోర్ కి వెళ్ళిపోయాము. ఒక టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్స్ తీసేసుకుని ఇలా లోపలికి వెళ్ళిపోయాము. పర్ పర్సన్ టు అండ్ ఫ్రో కి $4 సింగపూర్ అన్నమాట. ఇప్పుడే ఒకటి ఫిల్ అయ్యి వెళ్ళిపోతోంది. ఇంకొక 2 మినిట్స్ లో మనకి ఇంకొక ట్రైన్ వస్తుంది. ఇప్పుడే మా ట్రైన్ వచ్చేసింది. ఎవ్రీ 2 మినిట్స్కి ఒక ట్రైన్ వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి జర్నీ కూడా జస్ట్ ఒక 5 or 10 మినిట్స్ అంతే అనమాట. సెంతోజా ఐలాండ్ లో టోటల్ 3 స్టాప్స్ ఉంటాయి. మనమైతే ఫస్ట్ స్టాప్ లో దిగాలి. మనం ఒక్క టికెట్ తోటి ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎలా అయినా తిరగచ్చు. ఎట్ ది ఎండ్ రిటర్న్ వివో సిటీ మాల్ కి వచ్చే వరకు 24 అవర్స్ వ్యాలిడిటీ ఉంటుంది మన టికెట్ కి. ట్రైన్ నుంచి వ్యూ అయితే సూపర్ గా ఉందన్నమాట. అండ్ మనమైతే బస్ లో వెళ్ళొచ్చు, టాక్సీలో వెళ్ళొచ్చు. అవన్నీ ఇదే బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తాయి. బట్ చాలా కన్వీనియంట్ అండ్ చీపెస్ట్ వే అయితే మనకి సెంతోజా ఎక్స్ప్రెస్ అన్నమాట. ఇదే మెయిన్ బ్రిడ్జ్ సెంతోజా ఐలాండ్ ని అండ్ మెయిన్ ల్యాండ్ సింగపూర్ ని కనెక్ట్ చేసే బ్రిడ్జ్ అన్నమాట. అండ్ ఇక్కడ నుంచే సెంతోజా ఐలాండ్ స్టార్ట్ అయిపోయింది. వావ్, చూసారా సెంతోజాని ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయాము ఫస్ట్ స్టాప్ దగ్గరికి. అండ్ యూనివర్సల్ టికెట్స్ అయితే మేము ముందు రోజు రాత్రే బుక్ చేసేసుకున్నాము. మీరు కూడా కొంచెం ముందే బుక్ చేసేసుకుంటే బెటర్, బికాస్ దొరకవు మనకి. మేమైతే క్లూ క్యాప్ లో బుక్ చేసుకున్నాము. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ అడ్మిషన్స్ ఉంటాయి. 1 డే అడ్మిషన్, యూనివర్సల్ ఎక్స్ప్రెస్ విఐపి అడ్మిషన్. మేమైతే 1 డే అడ్మిషన్ తీసుకున్నాము అండ్ మా ఇద్దరికి కలిపి అరౌండ్ 10,000 అలా అయ్యింది. మా స్టాప్ వచ్చేసింది రిసార్ట్ వరల్డ్ స్టేషన్. ఇక్కడ నుంచి ఒక 10 స్టెప్స్ వేస్తే యూనివర్సల్ వచ్చేస్తుంది మనకి. వావ్, యూనివర్సల్ కి అయితే వచ్చేసాము. నేనైతే చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. కొన్ని పిక్స్ తీసుకుని లోపలికైతే వచ్చేసాము. ఇప్పుడు ఇదే యూనివర్సల్ గేట్. ఇప్పుడే మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడైతే ఫుల్ లౌడ్ మ్యూజిక్ ఉందన్నమాట. ఒక కంప్లీట్ హ్యాపెనింగ్ ప్లేస్ లాగా అనిపిస్తుంది. అండ్ ఇదే యూనివర్సల్ మ్యాప్. ఇక్కడ 6 సిటీస్ ఉన్నాయి అండ్ మనం ఈ రూట్ లో ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనం న్యూయార్క్ లో లైట్ కెమెరా యాక్షన్ షోకి వెళ్ళిపోదాము. స్టార్టింగ్ చాలా నార్మల్ గా అనిపించింది కానీ ఎండ్ మాత్రం అదరగొట్టేశారు. ఈ షో అంతా కూడా మూవీ ఎలా తీస్తారు, సౌండ్ ఎఫెక్ట్స్, వాటర్ ఎఫెక్ట్, ఫైర్ ఎఫెక్ట్ ఇవన్నీ ఎలా అని చూపించారు. నెక్స్ట్ న్యూయార్క్ లోనే సెసమీ స్ట్రీట్ కి వెళ్ళిపోదాము. ఇదైతే కొంచెం పిల్లల షోలా అనిపించింది కానీ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు మనం సైఫీ సిటీలో ట్రాన్స్ఫార్మర్స్ రైడ్ కి వచ్చాము. ఇది యూనివర్సల్ లో చాలా పాపులర్ రైడ్ అన్నమాట. అండ్ దీనికి 40-45 మినిట్స్ వెయిటింగ్ టైం ఉంది వీక్ డే లో కూడా. ఇక్కడ అన్ని కూడా మూవీ రిలేటెడ్ ప్రాప్స్ ఏ ఉన్నాయి. మీరు మూవీ చూసుంటే బాగా రిలేట్ చేసుకోగలుగుతారు. అండ్ రూమ్ థీమ్ కూడా కొంచెం అలానే ట్రై చేశారు. ఓ మై గాడ్, ఆల్రెడీ చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం మనము అండ్ ఇంకా ఇంతమంది ఉన్నారనమాట. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాము. ఇక్కడైతే స్క్రీన్ లో రైడ్ ఎలా ఉంటుంది, ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి అని ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నారనమాట. అండ్ ఇది కంప్లీట్లీ ఒక 3D రైడ్. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ 3D గ్లాసెస్ కలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఎవరికైతే సివియర్ నెక్ పెయిన్ అలా ఉంటాయో వాళ్ళు ఈ రైడ్ కి నాట్ అలౌడ్ అనమాట. ఇది చాలా స్పీడ్ రైడ్. అమ్మ, ఫైనల్లీ 45 మినిట్స్ వెయిట్ తర్వాత వచ్చేసాము. తిరుపతిలో దేవుణ్ణి చూసినంత ఆనందంగా ఉంది నాకైతే. కింద కంప్లీట్ గా ట్రాక్స్ ఉన్నాయన్నమాట. దాని మీద ఈ కార్స్ వస్తున్నాయి. ఇది చాలా స్పీడ్ రైడ్ అన్నమాట. సో చాలా సేఫ్టీ మెజర్స్ అయితే ఉన్నాయి. కంప్లీట్ రాడ్ ప్రొటెక్షన్ అండ్ 360 degrees క్లోజ్డ్ అన్నమాట.
అబ్బా! మామూలుగా లేదసలు. వర్త్ ది వెయిట్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు మనం యాక్సిలరేటర్ అని నెక్స్ట్ రైడ్కి వచ్చేసాము. అయితే ఆల్మోస్ట్ మన కప్ అండ్ సాసర్ లాగా ఉంది. బాగుంది. ఈ సిటీలోనే 2 రోలర్ కోస్టర్ రైడ్స్ కూడా ఉన్నాయి. ఇది తర్వాత వద్దాం మళ్ళీ. అండ్ ఈ అరుపులు ఉన్నాయి కదా, ఇవన్నీ అక్కడి నుంచే అనమాట. ఇప్పుడు మనం ఏన్షియంట్ ఈజిప్ట్కి వచ్చేసాము. ఇక్కడైతే 2 రైడ్స్ ఉన్నాయి. అండ్ ఎవ్రీ సిటీలో మీట్ అండ్ గ్రీట్ అని ఉంటుంది. ఈచ్ సిటీకి టైమింగ్స్ అనేవి ఉంటాయి. ఆ సిటీ క్యారెక్టర్స్ వస్తారు, మనం వాళ్ళతో ఫోటో దిగచ్చు ఫ్రీగా. నిజంగానే మనం ఈజిప్ట్కి వచ్చినట్టుంది. సేమ్ మమ్మీ మూవీలో ఉన్నట్టే అన్ని బొమ్మలు, క్యారెక్టర్స్, అన్ని స్కల్ప్చర్స్ ఉన్నాయన్నమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ సిటీ అయితే. అండ్ ఇదే రివెంజ్ ఆఫ్ మమ్మీ అన్నమాట. ఇది చెప్పాను కదా చాలా స్పీడ్ రైడ్ అని, కాబట్టి దీనికి లాకర్స్ ఉంటాయి. మన బ్యాగ్, ఫోన్ అన్ని కూడా లాకర్స్ లో పెట్టేసుకోవాలన్నమాట. మేమైతే ఓన్లీ 1 ఫోన్ క్యారీ చేస్తున్నాము. ఆ ఫోన్ కూడా తీసుకెళ్ళనివ్వరు, అది అక్కడ డ్రాలో పెట్టేసుకోవచ్చు. అసలు ఈ ఇంటీరియర్, ఆ సౌండ్స్ ఇక్కడే భయం వేసేస్తుంది అనమాట, ఇంకా లోపల ఎలా ఉంటుందో. అండ్ లక్కీలీ దీనికి అంత క్యూ లేదు. వెయిటింగ్ టైం ఒక 5-10 మినిట్స్ ఉంది అంతే. నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే బయట వెయిటింగ్ టైం అనేది డిస్ప్లే చేస్తున్నారు, ఎన్ని మినిట్స్ ఉంటుంది వెయిటింగ్ టైం అని. సో మనకు కావాలంటే ఆ రైడ్కి వెళ్ళొచ్చు, లేదంటే నెక్స్ట్ రైడ్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావచ్చు. సో నాకు అది బాగా నచ్చింది. ఎంటైర్ యూనివర్సల్లో వచ్చేసామన్నమాట. ఇలా ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక రోలర్ కోస్టర్ రైడ్ అనే చెప్పాలి. ఇది చాలా స్పీడ్ గా ఉందన్నమాట. అండ్ చాలా చాలా బాగుంది. నాకైతే ఆ స్పీడ్ కి, సౌండ్స్ కి భయం కూడా వేసింది. నెక్స్ట్ అయితే మనము ఏన్షియంట్ ఈజిప్ట్ లోనే నెక్స్ట్ రైడ్ వచ్చేసాము. అది ట్రెజర్ హంటర్స్ అన్నమాట. ఇక్కడికి యాక్చువల్లీ ఓన్లీ పిల్లలు ఉన్న వాళ్ళే వస్తున్నారు, బికాజ్ ఇది చాలా కిడ్స్ రైడ్. అయినా కూడా మేము వచ్చాము. మేమిద్దరం అయితే ఇది చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. అది కూడా ఇప్పుడే అంత స్పీడ్ రైడ్ నుంచి వచ్చి హాయిగా ఈ స్లో రైడ్ చేస్తుంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి కంప్లీట్ యూనివర్సల్ వ్యూ కూడా కనిపిస్తోంది. సో నా అడ్వైజ్ ఏంటి అంటే ఈ రైడ్ కూడా మిస్ అవ్వకుండా చూడండి, చాలా బాగుంది. ఈ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే రోలర్ కోస్టర్కి వెళ్ళాలి. నాకైతే అస్సలు ఇష్టం లేదు, కానీ మా హస్బెండ్ వదిలేలాగా లేడు నన్ను. సో అసలు ఎలా ఉంటుంది అని చూస్తున్నాం ఇక్కడ నుంచుని. మామూలుగా లేదు అసలు. అండ్ వాళ్ళు అక్కడెక్కడో అరుస్తుంటే ఇక్కడికి వినిపిస్తున్నాయి. ఇక్కడ 2 వెళ్తున్నాయి చూసారా, ఒకటేమో రెడ్ ట్రాక్, ఒకటేమో గ్రే ట్రాక్. రెడ్ ట్రాక్ ఏమో కంప్లీట్ 360 డిగ్రీస్ తిరగదు, గ్రే ట్రాక్ ఏమో కంప్లీట్ 360 డిగ్రీస్ తిరుగుతుంది. అండ్ కింద లెగ్ సపోర్ట్ ఉండదు, గాల్లో తేలుతున్నట్టు ఉంటుంది అనమాట. నేనైతే గ్రే చచ్చిన రానని చెప్పాను. సరే అట్లీస్ట్ రెడ్ వెళ్దాము అని ఫోర్స్ఫుల్ గా తీసుకెళ్తున్నాడు. రెండిటికి కూడా ఆల్మోస్ట్ 90 మినిట్స్ వెయిటింగ్ టైం ఉంది. అండ్ రెండిటికి కూడా బ్యాగ్స్ అండ్ ఫోన్స్ నాట్ అలౌడ్. సో లాకర్స్ ఉంటాయి, అక్కడ పెట్టేసుకోవాలి. ఫైనలీ 2 అవర్స్ తర్వాత బయటికి వచ్చాము. నాకైతే అసలు ఏం జరిగిందో కూడా గుర్తులేదు. నేను కంప్లీట్ గా ఐస్ క్లోజ్ చేసుకునే ఉన్నాను. బట్ ఓవరాల్ గా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనం ద లాస్ట్ వరల్డ్ అనే నెక్స్ట్ సిటీకి వచ్చాము. ఇప్పటి వరకు 3 సిటీస్ కంప్లీట్ గా అయిపోయాయి, ఇంకా 3 సిటీస్ ఉన్నాయి. సో కొంచెం ఫాస్ట్ గా కవర్ చేయాలి. ఇదే జురాసిక్ పార్క్ రైడ్. ఇక్కడ కూడా ఒక 5-10 మినిట్స్ వెయిటింగ్ టైం ఉంది. ఇది ఒక వాటర్ రైడ్ అన్నమాట. బయట అందరూ రెయిన్ కోట్స్ కొనుక్కుంటున్నారు, బట్ నాకైతే అనవసరం అనిపించింది. ఒక 30% వరకు వెట్ అవుతాం అంతే. A flood warning is in effect for the Outpost B area. Your boat will proceed back to the unload area immediately. అసలు ఈ రైడ్ మాత్రం అద్భుతంగా ఉంది. అసలు నాకు అన్నిటికంటే కూడా ఈ రైడే నచ్చింది. అండ్ ఇక్కడ ఒక స్పెషల్ ఎలిమెంట్ కూడా ఉంది, నేను అది రివీల్ చేయట్లేదు. అలా ఒక బ్యూటిఫుల్ రైడ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ మనం మన నెక్స్ట్ సిటీకి వచ్చేసాము. ఇదే ఫార్ అవే. ఈ సిటీలో ఆల్మోస్ట్ 5 రైడ్స్ ఉన్నాయి అని మ్యాప్ లో చూపిస్తోంది, కానీ ఒక 2 రైడ్స్ క్లోజ్డ్ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడే మీట్ అండ్ గ్రీట్ టైం అయింది. సో ఈ మూవీ క్యారెక్టర్స్ అన్నీ వస్తున్నాయి అన్నమాట.
అండ్ వాళ్ళతో ఫోటో దిగడానికి కూడా చాలా పెద్ద క్యూ ఉందన్నమాట. మేమైతే ఇప్పుడు నెక్స్ట్ రైడ్ దగ్గరకు వచ్చేసాము. అలా ఈ రైడ్ నుంచి బయటకు వచ్చేసాము. ఇదేదో కిడ్స్ రైడ్ అనుకున్నాను కానీ ఒక 3-4 ప్లేసెస్లో నాకైతే హార్ట్ అటాక్ కూడా వచ్చింది. కొంచెం స్పీడ్గానే ఉంది కానీ సూపర్గా ఉంది అసలు. మేము ఈ రైడ్ కంప్లీట్ చేసుకుని వస్తుంటే అప్పుడు వాళ్ళ ఫోటోషూట్ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనమాట ఈ క్యారెక్టర్స్. అండ్ అక్కడ చూసారా, అక్కడ కూడా మీట్ అండ్ గ్రీట్ అవుతుంది అనమాట డైనోసార్తో. అండ్ ఇప్పుడేమో మనం నెక్స్ట్ రైడ్కి వచ్చేసాము. ఇదేమో లిటరల్లీ ఒక పిల్లల రైడ్ అనమాట, పోర్షన్ ఫ్యాక్టరీ అని. బట్ నాకైతే ఎక్కాలనిపించింది, సో మేమిద్దరం ఎక్కాము. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది, చాలా క్యూట్గా అనిపించింది. పైనంతా స్టార్స్ తోటి చాలా బాగుంది, అసలు పీస్ఫుల్గా ఉంది. మొత్తానికి మన యూనివర్సల్ డే ట్రిప్ మొత్తం అయిపోయింది. ఉన్న రైడ్స్ అన్నీ ఆల్మోస్ట్ కవర్ చేసేసాము. అండ్ ఒక 2-3 రైడ్స్ ఎందుకో క్లోజ్డ్ ఉన్నాయి. సో అలా సక్సెస్ఫుల్గా 6:30 కల్లా కంప్లీట్ చేసేసాము. నేనైతే మినియన్స్ మీట్ అండ్ గ్రీట్ కోసం ఎంతో ఎక్సైట్ అయ్యాను, కాకపోతే అది మిస్ అయ్యామన్నమాట. సో అట్లీస్ట్ మినియన్ షాప్ని ఎక్స్ప్లోర్ చేద్దాము అని వెళ్ళాము. చాలా ఉన్నాయన్నమాట, అన్ని మినియన్స్ రిలేటెడే. అలా మా యూనివర్సల్ కంప్లీట్ అయిపోయింది. ఈ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో సెంతోజాలోనే వింగ్స్ ఆఫ్ ఫైర్ అని ఒక బీచ్ షో ఉంది, అది ఎలా వెళ్ళాలి, ఎలా ఉంది అని నెక్స్ట్ వ్లాగ్లో చూద్దాము. అంతవరకు బాయ్.